ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వాస్తు ప్రకారం గడియారం కేవలం సమయాన్ని చెప్పడానికి కాదు, అది మన జీవితంలో ఉన్న శుభ అశుభ సమయాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి చెడు దశలో ఉన్నప్పుడు అతని గడియారాన్ని ధరిస్తే ఆ ప్రతికూల శక్తి మనపై ప్రభావం చూపుతుంది. మన గడియారాన్ని వేరొకరు వాడితే మన అదృష్టం వారిపైపు వెళ్లిపోతుందని నమ్ముతారు. చెప్పులు, బూట్లు ఎవరడిగినా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని ప్రభావం పెరిగి జీవితంలో అనుకోని ఇబ్బందులు రావచ్చంటున్నారు. చెప్పులు మన దారిని సూచిస్తాయి. ఇతరులకు ఇచ్చినప్పుడు మన జీవితంలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. చీపురు వాస్తు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ఇంట్లో దరిద్రాన్ని తొలగించడానికి చీపురును ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కుంగిపోతుందని, తద్వారా దరిద్రం పెరిగే అవకాశం ఉందంటారు. చీపురు ఉపయోగించేటప్పుడు కూడా దాన్ని శుభ సమయంలో మాత్రమే మార్చాలని సూచిస్తారు. పెళ్లి దుస్తులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇవి వ్యక్తిగత శుభాన్ని సూచిస్తాయి కనుక ఇతరులకు ఇచ్చినప్పుడు మన వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చని నమ్ముతారు. రోజువారీ దుస్తులను కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. శరీరంలో ఉష్ణోగ్రత, శరీర ధ్వని దుస్తుల ద్వారా నిలుస్తాయి. ఇతరులు మన దుస్తులను వాడితే శక్తి తగ్గిపోతుందని, అదృష్టం క్షీణిస్తుందని అంటారు. సుగంధ ద్రవ్యం మన మనసుకు వ్యక్తిత్వాన్ని, మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. దీన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఇతరులకు ఇచ్చినప్పుడు మన శరీరంలోని సహజ గుణాలు మారతాయని, మన ఆకర్షణ తగ్గిపోతుందని నమ్మకం. తొడిగే ఉంగరాలు, గాజులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇవి మన జీవనశైలికి సంబంధించి శుభశక్తిని కలిగి ఉంటాయి. ఇతరులకు ఇచ్చినప్పుడు మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి దెబ్బతింటాయంటున్నారు. పెన్ను విద్య, జ్ఞానం, విజయానికి దారి చూపిస్తుంది. తన ప్రియమైన పేరును ఎవరికైనా ఇచ్చినా తన విజయం వేరొకరికి వెళ్లిపోతుందని నమ్ముతారు. దీన్ని ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు పాటించడం మంచిది.